మనసిస్తావా పార్ట్ 9. కళ్ళు తిరుగుతూ దాహానికి గొంతు కూడా ఎండిపోయినట్టుగా అనిపించడంతో ఏమవుతుంది, నాకు ఎందుకు సడన్గా ఇంత వీక్గా ఫీల్ అవుతున్నాను అనుకుంటూ ఇక నడవలేక అక్కడ ఉన్న టేబుల్ మీద కూర్చుంది నీరసంగా. తిరిగిపోతున్న తలని గట్టిగా పట్టుకొని, నో, ఇలా అయితే నేను మా అమ్మని ఎలా చూసుకుంటాను? లేదు, ముందు నేను ఏదో ఒకటి తిని స్ట్రాంగ్గా ఉంటేనే అమ్మ కోసం ఏదైనా చేయగలను అనుకుంటూ ఎదురుగా ఉన్న కౌంటర్ వైపు చూసింది. ఖచ్చితంగా 10 అడుగులు ఉంటుందేమో ఆమె దగ్గర నుండి అక్కడికి. కానీ అడుగులు అక్కడ వరకు వేసే ఓపిక ఆమెకు లేదు. కానీ తప్పదు, ఏదోలా వెళ్ళాలి అనుకుంటూ ఉండగా వెనక నుండి హే రూపా అంటూ వచ్చాడు ఒక అబ్బాయి అక్కడికి. అతనే సమీర్, రూప క్లాస్మేట్. నువ్వేంటి అంటూ వచ్చి ఆమె ఎదురుగా కూర్చొని తన పరిస్థితిని చూసి, హే, ఆర్ యూ ఓకే అని అడిగాడు అనుమానంగా. థ్యాంక్ గాడ్ సమీర్, ప్లీజ్ హెల్ప్ మీ అంది అతి కష్టం మీద మూసుకుపోతున్న కళ్ళను తెరుచుకుని ఉంచుతూ. యా చెప్పు, కానీ నువ్వెందుకు అలా ఉన్నావు అని అడిగాడు కంగారుగా. అవన్నీ తర్వాత, ముందు వెళ్ళి నా కోసం ఏదైనా ఫుడ్ తీసుకురా, లేదంటే అట్లీస్ట్ ఏదైనా జ్యూస్. త్వరగా వెళ్ళు అని చెప్పింది చిన్నగా. ఓకే ఓకే అని తన పరిస్థితి ఏదో తేడాగా అనిపించింది తాను చెప్పినట్టుగానే. వెంటనే కౌంటర్ దగ్గరికి వెళ్ళి, భయ్యా ఫాస్ట్గా ఒక బనానా జ్యూస్ చేసి ఇవ్వు అని అడిగాడు. ఓకే 2 minutes అని చెప్పిన అతను ఫ్రెష్గా చేయడం మొదలుపెట్టాడు. వెంటనే మూతలు పడుతున్న కళ్ళని బలవంతంగా తెరిచి ఉంచడానికి ట్రై చేస్తూ, లేదు, నాకేదైనా జరిగితే కనీసం నన్ను ఇంటికి తీసుకువెళ్ళే వాళ్ళు కూడా ఉండరు. ఎలాగోలా నేను ఓపిక తెచ్చుకోవాలి అనుకుంటూ తల ఎత్తి చుట్టూ చూస్తున్న ఆమెకి అంతా బ్లర్గా కనబడుతుంటే అంటూ తల విదిలించి చూసింది. అయినా కూడా మార్పు లేదు. ఇంతలో జ్యూస్ తీసుకొని వచ్చాడు సమీర్ కంగారుగా. దాంతో అతని చేతిలో గ్లాస్ తీసుకొని వెంటనే సగం తాగేసిన రూపాలి కళ్ళు మూసుకొని తల పట్టుకొని కిందకి వంచుకొని కూర్చుంది. అప్పటికే వీక్నెస్తో ఆమె శరీరం వణికిపోతూ ఉంది. మీటింగ్ మధ్యలో ఫైల్ అవసరం అవ్వడంతో రూప కోసం వెనక్కి తిరిగి చూసిన శౌర్యకి అక్కడ ఆమె కనబడకపోవడంతో కోపంతో కళ్ళు చిన్నవి అయ్యి దవడలు బిగుస్తుంటే, మిస్టర్ శౌర్య, బహుశా మీరు మీ పిఏ కోసం చూస్తున్నట్లు ఉన్నారు. కానీ ఆమె మీటింగ్ మొదలైన కాసేపటికే ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోయింది అని చెప్పాడు అక్కడ ఉన్న ఒక అతను. హో అవునా అన్నాడు శౌర్య. ఇంతలో అతని చేతి కింద ఫైల్ తగలడం చూసి, అంటే మీటింగ్ స్టార్ట్ అవ్వకముందే ఫైల్ ఇక్కడ పెట్టేసి తన పని అయిపోయినట్టు నా పర్మిషన్ లేకుండానే బయటకు వెళ్ళి షికారులు చేస్తుందా? హౌ డేర్ యూ మిస్ రూపాలి అనుకుంటూ ఆ ఫైల్ వాళ్ళకి ఇచ్చి, వాళ్ళు ఇచ్చిన ఫైల్ తను తీసుకున్నాడు. ఇంకా ఉంది. ఈరోజు కాస్త చిన్నగా ఉంది స్టోరీ. నెక్స్ట్ పార్ట్లో కొంచెం పెద్దగా ఉంటుందండి. వామ్మో, వీడిప్పుడు ఏం చేస్తాడో పాపం. కానీ రూపాలిని సడన్గా ఏమైంది? ఒక పక్క వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదు, మళ్ళీ ఈమెకి ఏమై ఉంటుంది? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందామండి. ఇప్పుడు బయటకు వచ్చి ఆమెను ఏం చేయబోతున్నాడో శౌర్య చూసేద్దాం.